ఫైనాన్స్ తీసుకోగా మస్తు తీసుకుంటారు బుదరకిత్తరు ఎర్రన్న ఇయ్య నాకేమో పానం పాపం పురాణాలు కదా అడుగుతానని నేను ఇస్తా ఇచ్చినప్పుడు కాడుకోకుండా కరెక్ట్ ఇవ్వాలి కదా ఇయ్యరు ఏం చేయాలి గురుకుడు కంటే పెట్రోల్ అయిపోయిందా ఏంటి చిట్టోడు మా ఇస్తాడు ఇక పైసలు ఏదైనా మనం బాగుపడు ఎందుకు కానీ అదా పెట్రోల్ అయిపోయింది అయింది అయ్యా అయ్యా నీ అలా పడుకున్న వారైతే కొద్ది ఉడవ తిన్నట్టు అయ్యా అయ్యా అయ్యో బండి పెట్రోల్ అయిపోయింది అయింది అయిపోయి ఎవరన్నా ట్యాంకు నింపుతారు లేకపోతే ఓ లీటరో 2 లీటర్లో పోతారు 30 రూపాయల పెట్రోల్ పోసి ముద్దలో కూర్చొని తిరుగుతే ఎట్లా ఊరంతా గందుకే నువ్వు ఇచ్చే ఫైనాన్స్ పైసలు నీకు ఎవడిస్తలేడు ఎవరా మల్లేషు అన్నా నమస్తే అన్న నమస్తే మంచిగా అంత మంచిదేనే రాత్రి ఫోన్ చేస్తుంది ఊరంతా తిరిగినా ఇంటికి పోయినా రాంగ కట్ట మీద బండాడ ఆగిందిరా ఆ బండాడ పెట్టి వచ్చిన పెట్రోల్ కట్టం పొలం తునిపిద్దాం మొత్తం సాపి చేస్తున్నా ఎర్రన్నా పొద్దుగా వరకు నీ పైసలు నీకు మిత్తు సహా తీసుకొచ్చి ఇస్తున్నా పొట్లమ్మలు చేతిలో పెడతా జర ఏమనుకోకే పొద్దుకి ఫోన్ చూసుకో లేకపోతే పొద్దుగానే కలుతుంది నీకు జర బాగా జరుగు నేను పొద్దుకి వస్తా పోయి సరే సరే రా పోతాను ఈ అబ్బా వీడియోతో కూడా 50,000 ఇస్తానడా వచ్చినందుకతో 50,000 సాయంత్రం వరకు వస్తాయి అబ్బా తిరిగి తిరిగి ఈ బండి పెట్రోల్ ఏం చేయండి ఉండే ఫైనాన్స్ పైసల కోసం పోయినా ఎవడు కలవలే మల్లేశ్వరి కలిసిండు అది పొలం దున్నిస్తారట జేసీబీతో పని చేపిస్తాడు అన్న ఇలా రాత్రి వరకు ఎట్లా చేసి నీకు ఇచ్చే 50,000 ఇస్తేనే వడ్డీతో అన్నాడు కొద్దిగా ధైర్యం వచ్చింది అన్న మరి గిట్లా బాణికి పెట్టుకున్నావు ఏం చెప్పండి పెళ్ళం మాట లేదంటారు కంపల్సరీనే కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా అయ్యో మాట అంటారు వాడెవడో నా పెళ్ళం చుట్టూ పొద్దుగాల వచ్చిన మొత్తం గిర్ర తిరిగినట్టున్నాడు పెట్రోల్ అడుగు తీసుకొచ్చి పెట్టి బండి నాకు తెలియకనే ఊళ్ళోకి ఫైనాన్స్ పుస్తకం వచ్చిందా ఇది ఆగింది అవుగానన్నా నేను అన్ని పైసలు కానీ నీ నువ్వు అడిగిన పైసలు 50,000 అడుగుతు కానీ మా ఎత్తి వారం తర్వాత 2 లక్షలు కావాలి అరే ఎట్లా అన్నా కనుకన్నా అంత ముందు బామ్మాడి బిడ్డ పెళ్ళి అంటే 3 లక్షలు ఇవ్వలేదా ఇచ్చినావు కట్టలేదు పైసలు మరి నేను కట్టినా కదా వడ్డీతో మా ఇచ్చిన అంటలేను మరి ఇంకేంది అన్నా నువ్వు ఏం బాధపడకే నీకు 50,000 అడిగినావు ఒక వారం తర్వాత ఇస్తానే వారం లోపల చూడే జర ఎందుకంటే జర ఇబ్బంది వారం కన్నా లోపు కావే జర చూడు వారం లోపల చూడు సరే జర చూడు ఎందుకంటే నాకు తిప్పలు బాగున్నది జర చూడు జర పెద్ద మనసు తీసుకో సరే సరేనా మరి ఇట్లా బండి పెట్టుకుంటు కదా అవుగానే మరి నీ బండి రావన్నా రా మరి నువ్వు చెప్పింది ఎవడని తింటాడు మళ్ళా నువ్వు ఎంత ఓపిస్తున్నావో చూస్తా కదా నన్ను నేను నేర్చిపెట్టిపోతున్నావా సరే అన్న ధన్యవాదాలే పట్టు దూసుకోమంటే బండి ఆడుంటే ఆగో ఏమన్నా నడుచుకుంటా స్కూటీ ఏం చేసినావు స్కూటీ ఏం చేసిన అంటావే వరుసగా నానొచ్చిన అయ్యో అను లేదు మండుతున్నట్టుంది పెట్రోల్ ఎడిచిపోయితే బండి కట్ట మీద పెట్టింది మనలో కనకన లేడా ఆ కనకన్న వస్తే ఆయన బండి వచ్చిన వాన పాడుగాను వానంటే వాన పడుతుంది కూడవకపోతే ఏం చేస్తుంది పొద్దుటంగానే నీ కడుపులింత పెట్రోల్ పోసుకున్నాడు తెలుసు కానీ అన్నేమన్నా ఓపిస్తావా ఏంది అగో మమ్మీ
డాడీ కడుపులో పెట్రోల్ ఉన్నా అయితే నేను రోజు మోటార్ బైక్ లాగా ఆడుకోవచ్చుగా దిగి అనుకుంటా. ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. పెట్రోల్ అంటే బండ్ల పోసేది కాదే, నీ అయ్య బొత్తల పోసేది. పట్టు చిక్కులు తీసిన జడేసుకొని చదువుకపోరాడు. అన్ని ప్రశ్నలు అడుగుతుంది. నీకు ఎన్నడో చెప్పిన రేకులు చక్కగా చెప్పియ్యా అని. చూడిగో అంత దడవబట్టే. ఏమయ్యా అది మరి ఒక్క వారం రోజులు గోకుడు ఎందుకే రాదు. మా అవ్వ కళ్ళల్లో కనిపిస్తుంది. ఒక వారం రోజులు మా అవ్వగారి ఇంటికి పోతాయ్యా. వారం రోజులు పోతావా? ఆగో అమ్మాయి వారం రోజులు పోతే నా నెలంతా పోతుంది. ఏందయ్యో మా అవ్వగారి ఇంటికి పోతానంగానే ఏమో గుసగుసలాడుతాను. ఏం గుసగుసలే? నేను లేని చూసి మీ చెల్లెళ్ళ ఇంటికి పోదామని చెప్తాను. ఏం పోనే, నేను మా చెల్లెళ్ళ ఇంటికి పోతా. పోయినావు అనుకో చూడు మళ్ళా తొడపాసం పెడతా. పోను అవు కానీ ఎన్ని రోజులకు వస్తావు? మళ్ళా వారం రోజులు ఉండొస్తా. వారం రోజులు ఉండొస్తా. నేనైతే పోయేస్తా. పోయిరా పోయిరా మంచిగా దాడు మా బిడ్డపా. చెప్పలేడునే నేను పోతున్నా కదా అని ఫోన్ చేయకూకునేవు. ఏ పూటగా పూట ఫోన్ చేయి నాకు. అబ్బా మీ అవ్వ ఇచ్చంత్రాల మనిషే. పుష్కరానికి ఫోన్ చేసిన అనుకో ఇంకో రకంగా అనుకుంటే ఎట్లనే. ఎందుకు అనుకుంటదయ్యా, మన ఇద్దరం మౌలు పెళ్ళాలనే కదా. ఆ సరేగాని నీ మీద బెంగ పెట్టుకుంటదయ్యా బిడ్డ. జరగా వీడియో కాల్ చేసి మాట్లాడదాంతో మాట్లాడుతూ పోయే. అదే మరి జాగ్రత్త. చెప్పిన అన్ని గుర్తున్నాయి కదా. నువ్వు మళ్ళా చెల్లె అని పోయినావు అనుకో చూడు దాయపల్లా. వాన కొట్టబట్టే ఏం గడియలు వెళ్ళినామో ఏమో. బిడ్డ అంతా తడిసినావు, ఏం చెప్తుందో ఏమో. అమ్మా అమ్మా తమ్ముడు అరే చింటుగా పో బిడ్డ ఇంట్లో పో. మొత్తం తడిసిపాడే. ఇది ఉండండి అమ్మా. అరే ఏంట్రా అందరు నిలబడ్డారు? కుసరు రా, కుసం తాగుదాం. కుసరి చింటానికి కాల్ చేయి. అరే మనం వీడి కష్టం రా, తాని కష్టం. నిలబడి తాగుతారా? కుసరు అందరూ కుసరా పై కుసరి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే ఏంద్రా మీరు కాలికచ్చి ముందు అయినట్టు ఎత్తారేంద్రా? సిగ్గొడుతురేంద్రా అందరూ? లోపలికో బిడ్డ లోపలికో. అంత తడిచినావు, ఏం చెప్తారు వీళ్ళు? పిలిచినా సప్పుడు ఎత్తలేరు. అమ్మా అరే చింటుగా పిలిచినా కూడా సప్పుడు ఎత్తలేరు. ఏమైందిరా గట్ల కూర్చున్నావు? ఏం చెప్పమంటావా అక్క, పైస పోతే పానం పోతా దీనికి. ఇలా సోపతి కాదు చూడిపో. ఓడు 20,000 కుక్క, ఓడు 30,000 కుక్క. ఒక్క కుక్క అనుకున్నాను. ఓడు 20,000 కుక్క, ఓడు 30,000 కుక్క. ఒక్క కుక్క అనుకున్నాను. నాకు ఒక్క కుక్క కొనిమన్నకు అంతే. ఏంద్రో ఏమో బాగా మాట్లాడుతున్నావు. అమ్మా నువ్వే కరెక్ట్. 2 బర్రెలు కొని చక్కగా అవుతాడు పోరాడు. బర్రెగా అన్న బాగా మాట్లాడుకుంటా. ఏమని పడుతున్నారా కుక్క అన్నట్టు? అక్కడ రాకరాక వచ్చింది చికెన్ తీసుకురాపోయి కుక్కలుగా మరుతున్నాయి రీడా. తీసుకో మామే, నీ వల్ల మంచి గేమ్ మిస్ అయినా. నానైతే గేమ్ అన్నట్టున్నది. ఏమమ్మ బర్రంగుందట, బర్రంగుందట. నేను పోయాట పాలం కోనట. పోనీ తీసుకో. ఏంది అమ్మా వీడికి ఇట్లా తయారైండు? ఏం చెప్పమంటావు? నేనేం చెప్పాలి? గడిగా తయారు వాడు. అయినా నీ దగ్గర లేదు, నువ్వు చక్కకుండా వాడు ఎందుకు అట్లయితాడు? హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నీ అబ్బగారి ఇంటికి వచ్చిన సంతోషమే లేదు పాడుగాను. ఎక్కడికైనా ఏదో ఒక రపరప. బిడ్డ మంచిగా ఉన్నా? మంచిగా కాబట్టి వచ్చిన కదలే. అల్లుడు మంచిగా ఉన్నా? అల్లుడు మంచిగా ఉన్నాడు కాబట్టి నేను ఇంటికి వచ్చిన, లేకపోతే నువ్వే మమ్మల్ని చూడు నీకొద్దు. బిడ్డ అయ్యో నేను వచ్చిందే ఇప్పుడు కదా, 2 వద్దులాగు ఆయనను కూడా పిలిపిస్తా. పో చాయ్ పెట్టుకురా పో. అల్లుడు కావన్నట్టు అల్లుడు వచ్చిన దానికే దిక్కులేదు మంచి నీళ్ళు కానీ పో పోయప్పా. ఈ బాడక జుత్తు ఇట్లున్నాడు, ఈ జుత్తు ఇట్లున్నాడు. మంచిగా ఉంది నాకు, నా మొగుడేనయ్యో అవని. ఈ అవ్వ అది లేకపోయిందమ్మా, చెల్లింటికన్నా పోయి బోధిందాం. అది ఉన్నదో ఇంట్లో? అది పోగానే అన్నది మీ చెల్లింటికి ఇట్ట పోయేవని.
అగో మమ్మీ ఎర్ర మామ వస్తుండే. మన మామనే మమ్మీ. ఏమో చెల్లె మంచుకున్నావా? వచ్చిందే ఇక వదినే వాళ్ళ తల్లిగారింటికి పోయిందే. చెల్లె గట్లంటే ఎట్లే నువ్వు మనసులో పెట్టుకోకు. అవు కానీ వదినే వాళ్ళ అవగారింటికి పోయింది. ఇంత నా శరీరకి వద్ద బొమ్మ పెడతాను వచ్చిన. అబ్బో అందుకే వచ్చిన వదినలేదని. సరే పెడతా, నేను నీకు చెల్లేను, నువ్వు నాకు అన్నం పెడతా. కాకపోతే మరి వదినకు తెలితే లొల్లులు కావా మీ ఇద్దరు భార్య భర్తలకు? మమ్మీ మామ రాక రాక వచ్చిండే వర్షంలో ఎందుకు అట్లా తిడుతున్నావు? ఎప్పుడు లొల్లి లొల్లి వదినే 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 వదిన చేయమంటే నువ్వు నాకు ఇట్లా దూరం అయినావు కదా, అందుకే నాకు అవంటే కోపం. చిట్టి నీళ్ళు తీసుకురాయే. బిరకాయ కూర వేసినావా? ఇక అన్న వచ్చినా ఇప్పటిప్పుడు చికెన్ తెచ్చి అండి పెడతా అనుకున్నా. గతపోయిన చికెన్ తెచ్చా తేకుండా కారమైన తింటాడు ఎర్రన్న. అవు కానీ బాగా ఫోన్ చేస్తాడా? బాగా చేస్తాడు. తీసుకుపోయిన అప్పులు అన్ని తిన్నా? బాగా తిన్నాయి. లేకపోతే నువ్వు ఇస్తే మేము కట్టుకుంటున్నాం అనుకుంటున్నావా? గట్ల కాదే, అప్పుడే లేకియలే, ఇప్పుడు ఇయ్యనా? ఇప్పుడు నువ్వు ఇచ్చేందుకే మాకు ఆయననే వచ్చాడు అమ్మాయిస్తాడు. నీకు కావాలంటే ఇప్పుడు నీకే మేము ఇస్తాం. అంతేనా? మమ్మీ అట్లనే పడుతుంది, నువ్వు తిను. ఇప్పుడు ఆయే అది చిన్నప్పటి నుంచి గదిలోళ్ళి, ఆ స్కూల్ కొంగ గదిలోళ్ళి, దాని లగ్గంగా గదిలోళ్ళి. ఇప్పుడు నువ్వు పుట్టినావు కదా, ఇంటున్నావు కదా. వదినే కావచ్చు, వీడికి వచ్చినానికి అలవడ్డదేమో. వదినే నీ ఇంటికి రాగానే పొంగ చెప్పింది అది నువ్వు ఇట్లా లొల్లి పెడతావని. అంటే నేను నీ ఇంటికి తిండిలేక వచ్చినానే. గట్ల ఎట్లా అంటానే? ఏదో తోడవుతున్న తోడు ఉన్నదని నీకు గుర్తుకుండాలని అంటున్నా. వదిన 2 రోజులు అయిందేమో వదిన పోయి. ఎప్పుడు వస్తా అన్నది వదిన? వారం వస్తా అన్నది. వారం వస్తా అన్నది. ఫోన్ వస్తుంది, వదిననే కావచ్చు. కలవడ్డదో ఏమో ఈడ నా ఇంటికి వచ్చినవని. అవునేమే వదిలే చెప్తాను. మంచిగున్నావా? ఇప్పుడు తింటానా? ఇంట్లోనే ఉన్నా. చెప్పు ఏంది? ఎందుకే అంటే ఇయ్యలే రావన్నా? పోలే 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 పోలే. ఎవరు నీకు అక్క వెళ్తలేదు, చెల్ల వెళ్తలేదు. అత్తానే ఫోన్ కొట్టు, నువ్వు పెట్టు. ఏం లేదు కానీ సరే 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 సరే. అయ్యో అన్న అన్నం తినిపో. రమ్మన్నదేమో ఎగవాడి ఉరకనే పడుతుంది చెల్లి వద్దని. అరే మళ్ళీ వస్తానే. ఇంకా రాకపోయా? అమ్మా వంట చేసినావా? అరే మీ బావ నిన్నత్తా అన్నాడు, రాలే. పోనన్న కొట్టినావురా? తానడక్క. అవును గాని బావా ఫైనాన్స్ అప్పిచ్చి బగ్గ బలిసిండి కదనే. అరే పాడతావు ఏమంటున్నావురా నా మొగుడిని బలిసిండి గెలిచిండని? అది కానీ బావ వచ్చినాక మన ఇద్దరం కలిసి ఆ జంగాల్లోకి తీసుకుపోయి నక్కతో ఒక దొక్కి పిద్దామే. నాతో అంటే అన్నావు గాని మీ బావతో అనకు. పుసుక్కున మొన్న రాత్రికి బట్టలు జరుగుతుంటే పిల్లితో దొక్కిండు, అది గరిచింది. 3 కుట్లు పడ్డాయి, 30,000 అయినాయి. ఇప్పుడు కనుక నువ్వు ఆ మాట అన్నావు అనుకో, పారా అని చెప్పి ఊరంతా దింపిస్తాను నిన్ను. అంత పని చేయకయ్యా. అత్తగారింటికి రాగానే మా ఇచ్చంతరాలు అత్తింటికి రాగానే గెలుతాను. మీటింగ్ పెట్టిరు. బొమ్మారు తింటే ఏమైనా తెచ్చిండో లేదో. ఏరా బొమ్మారిది అంటే బల్లె బస్కిలు తీసినట్టు ఇప్పుడు తీస్తాను. అంత భయం ఉన్నదా? కూసో. ఏమయ్యా నిన్ను అత్తవనుకుంటే కింద పొద్దు పోయింది. కూసోరా కూసో. ఏం సంగతి అత్త మంచుకున్నావా? అమ్మా అప్పుడు ఏమైంది? మంచుకున్నా. అడిగేదాకా చూస్తావా? ఏమనుకోకయ్యా, అది రందిలో పడ్డది. అనుకోని ఏమున్నది, మీ జాతీయ అటువంటిదా? సందు దొరికిందా? సప్లై కోకో.
ఏమరా తప్పుడు చేయవు మాట్లాడు. మాట్లాడుతున్నా కదా గిన్నె నీళ్ళు తాగుతూ భక్తానే నేను తాకయ్యా పోయి వచ్చినావు కదా ఓ బుక్క తాగు. ఇగో గిదే ఇచ్చేంతరం అంటే ఇట్లుంటది. ఎవరన్నా చెంబులో చేస్తారు గిలాసులో చేస్తారు. ఇది ఏందో జగ్గు అంటే పొమ్మన్నట్టేనా? దాని ఏదో చల్లగా ఏమైనా తెచ్చామో లేదా అయినా అద్దుతి. ఇక వర్షం పడుతుంది బరువు. ఏం సంగతి రమ్మన్నది ఏంది ఏం పని? ఇగో ఏం లేదయ్యా నా తమ్మునికి ఏదన్నా ఒకటి వ్యాపారం పెట్టిద్దాం అనుకుంటున్నా. అది ఇది ఎందుకు బర్రెలు కొనుక్కోమని చెప్తున్నా. బర్రెలా? అట్లా కాదు బావా, మా అమ్మ నువ్వు కుక్క కొనియమంట ఓడి తెలియదు బావా. ఒకటాలు ఊడిపో ఓడి 10,000 ఓడి 20,000 ఓడి 30,000 వాళ్ళు కుక్కలు తెచ్చుకొని మంచిగా ఉంటారు. నాకు అట్లనే ఒక కుక్క కొనియమంటే వీళ్ళు అసలుగా ఉడితుంది మా అమ్మ. ఇప్పుడు ఇంటి పక్క పొన్న పిల్లలు లెక్క చిన్నపిల్లగాని వారను కుక్కను ఆడుకొని తిరగడానికి గాడుతున్నావు. నో యూస్ వాడు విండండి. అది కాదు బావా. అరే నువ్వు ఆపరేగా నేను చెప్పేది. ఈమెదేందంటే ఆమెకు బర్రెలు ఎందుకంటే ఇష్టం? ఏం చెప్పమంటావు? మా అయ్యని చిన్నప్పుడే ప్రేమించి లగ్గం చేసుకుందంట. నేను పుట్టినాక నేను చిన్నగా ఉండగా జారుట్ల పడి బర్రె దక్కి చచ్చిపోయిండు మా అయ్య. అంటే వీళ్ళ అయ్యా ఊళ్ళో బర్రెల కాస్తు అన్నట్టు. అవును. ఇంకా ఈమెను అప్పుడు ప్రేమించిండా? ఇచ్చేంత చెప్పే ఇంత జారుట్ల పడి చచ్చిపోయినప్పటి నుంచి అంటే చాలా డ్యూటీలో పడ్డా జారిపోయిందా? బర్రె నూకేసింది పడ్డాడు చచ్చిపోయిందంట. ఇక మా అమ్మ అప్పటి నుంచి బర్రెల్నే మా నాన్న చూసుకుంటుందంట. బర్రెలే కొనిద్దాం తమ్మునికి అదే వ్యాపారం చేపిద్దాం అంటుంది. దాని దగ్గర 2 లక్షలు ఉన్నాయి. నువ్వు ఒక 2 లక్షలు ఇస్తే తమ్ముడు బాగుపడతాడు. అవునే నాకు ఇది గమ్మతున్నది. ఇచ్చంతరం ఎవడైనా వీనికి లగ్గమైనాక వాడు చేసుకున్న పెళ్ళం కడుపులో పొల్లో పోడో ఉడితే దాంట్లో మీ అయ్యను మీ అవ్వ చూసుకోవాలి. కానీ ఇంకా బర్రెల ముఖం మీ అయ్య కనిపించింది బర్రెరా. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏమో తీయ్యా ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం, దాని పిచ్చి దానికి ఆనందం. ఇప్పుడు నువ్వు 2 లక్షలు ఇస్తున్నావా లేదా? అరే ఫోన్ మర్చిపోయినా బండ్లే పెట్టినాయేమో. అరే తేపోరా ఏడ పెడతానే మర్చిపోతావు. అవును కానీ నేను ఇటు వచ్చినా అని పోయినావా మీ చెల్లెళ్ళ ఇంటికి? మా చెల్లింటికి ఎదుగుతున్నా పోకే అంటివి. ఏమో నాకు నమ్మకం లేదోరా. 10 లక్షల రూపాయల సూట్ కేసు పట్టుకొచ్చా డిగో బావా ఫోను. ఈ ఫోన్ అన్నా తెలియదా? కూర్చో. ఇప్పుడు 2 లక్షలు కావాలి నీకు? 2 లక్షలు కొట్టరాదు. అమ్మ దగ్గర 2 లక్షలు ఉన్నాయి. అమ్మది నీ నంబర్ ఎంత? నీ దగ్గర ఊరందరి నెంబర్లు ఉంటాయి, నా తమ్ముడు నెంబర్ లేదా? అరే లెక్క లెక్కే చుట్టమే ఇది కొట్టిస్తా నెంబరు. చూడు వచ్చినాయారా? ఏదనుకుంటేనే కొట్టి చూసినావే నీ అల్లుడు వచ్చినాయా? మరి మీ అవ్వ కోరిక నెరవేర్చు. అయ్యను బర్రెలలో చూసుకుంటుందా? బర్రెలా కొని చూపి. మరి రెడీ అవుతానవా? పోదామా? పోదాం. ఇప్పుడే వత్తివి తినవా? 2 లక్షలు ఎప్పుడు ఇస్తున్నాడు మరి? అయ్యో ఇప్పుడే కొడుతువా? వాడు బర్రె కొనాలి, సంపాదించుకోవాలి, ఇస్తాడు మెల్లగా. చింటిగా ఏం చేస్తున్నావు రాడా? ఇట్రా బాగా ఉన్నాడు గాడి. ఏం చేస్తున్నావు? ఇట్రా 2 లక్షల వరకు ఇస్తే బాగా రారా ఇటు. మీ అవ్వకు బర్రె కావాలి మరి కుక్క కావాలి. బావేందుకు? బాగయ్యా బాగా వచ్చిండు. పైసలు కొట్టు 2 నిమిషాలు కాదు. ఇక్కడ ఫోన్ మాట్లాడితే ఏమనుకుంటాడు బావా? ఏమైందిరా? ఎవరు వచ్చిర్రు? సోబత్ గారు వచ్చిరక్క. గాలి ఎందుకు వచ్చిర్రు ఇప్పుడు? ఎయిర్పోర్ట్ లా ఉన్నరాళ్ళు. నేను పోవాలి తొందర. ఎయిర్పోర్ట్ ఏందిరా? నేను దుబాయ్ పోతున్నానే అక్క. దుబాయా? ఇప్పుడే కదరా బావని అడిగి 2 లక్షలు కొట్టిపించిన. నువ్వు ఇప్పుడు దుబాయ్ పోతే బావకి ఏం సమాధానం చెప్పాలరా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నీ అవ్వ నీ 2 లక్షలు దుబాయ్ పోయినాక నీ 2 లక్షలు నీకు కొడతా. కుక్కను కొడితే ఎరగాల. నీ అవ్వ నా ఫ్యాషన్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. అమ్మా ఇన్నావే ఏమంటుండో? చెప్తుండు కదా బిడ్డ తమ్ముడు, కుక్కను కొడితే వస్తాయి అంటుండు కదా. ఏందే ఉట్టిగా రమ్మని ఇచ్చంత్రాలకు పోయి ఉట్టిగా నన్ను ఇరికిచ్చినారే.
వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు. మరి చూస్తారు కదా మా ముచ్చట్లు, సరికొత్త ముచ్చట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చినాం. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.